ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించింది. ఫ్రీగా రేషన్ డబ్బులు అందుతుంటే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై కామెంట్స్ చేసింది. ప్రభుత్వ పథకాలతో లబ్ధిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నారని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఉచిత పథకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఏమని చెప్పింది? ఎన్నికల సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపైన సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టడం జరిగింది. ప్రధానంగా పరాన్న జీవులుగా మారుస్తున్నారు. ఉచితాలు ప్రకటించడం వల్ల సమాజంలో ముఖ్యంగా ఇటు ఒకరిపై ఆధారపడి జీవించేలా విధంగా ప్రజలను మారుస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిక్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. ఉచిత రేషన్ అలాగే ఉచితంగా నగదు అందుతున్న ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. సో పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన జనజీవన స్రవంతిలో కలవకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నారని చెప్పి సైతం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ పైన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా చూస్తుంటాం, ఇటు అనేక హామీల్ని ఎన్నికల సందర్భంగా ఇస్తున్న నేపథ్యంలో ఇటు పరాన్న జీవులుగా ఇటు ప్రజలను ఓటర్లు మారుస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అనేక హామీలు ఇస్తుండడంతో ఇటు ప్రజలు రోజువారీ పని చేయడానికి కానీ లేక లబ్ధి చేకూరుతుంది కదా, సంక్షేమం అందుతుంది కదా అని చెప్పి ఇతర కార్యక్రమాల్లో రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముఖ్యంగా ప్రభుత్వాలు ఆయా పార్టీలు ఇచ్చిన హామీల మేరకు ఇటు వారి సంక్షేమం అందిస్తారు కదా అన్న కోణంలో ఇటు ప్రజలు బతికేస్తున్నారు అన్న కోణంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యాన్ని చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి సైతం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్నికలకు ప్రధానంగా ఉచితాలు ప్రకటించడానికి ప్రధానంగా సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. గోపి, అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి పార్టీ కూడా ఉచితాలను ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే తాజాగా సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రధానంగా ఆయా రాజకీయ పార్టీల నుంచి మేము సంక్షేమం అందిస్తున్నాం, ఆ కోణంలోనే ఈ ఎన్నికల హామీలను చూడాల్సి ఉంటుంది. కానీ ప్రజల్ని బద్దకస్తులుగా లేక మాపై ఆధారపడి ఉండేవారిగా చేస్తున్నామని చెప్పి చూడడం సరికాదు అని చెప్పి ఆ రాజకీయ పార్టీల నుంచి ప్రతిస్పందన కూడా వస్తుంది. ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రజలకు సంక్షేమం అందించే దిశగానే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన హామీలను చూడాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా వీటిపైనే ఆధారపడి ఉండేవారిగా మేము చేస్తున్నాం అని చెప్పి చూడడం సరికాదని చెప్పి కూడా ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉచిత రేషన్, ఉచిత నగదు ప్రధానంగా వారి యొక్క జీవన స్థితిని మెరుగుపరిచేందుకు కల్పిస్తున్న అవకాశంగా ఈ ఎన్నికల హామీలు చూడాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా వారిని బద్దకస్తులుగా లేక ఆధారపడి ఉన్న వారిగా చూడడం అనేది సరికాదని కూడా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా అనేక హామీల్ని ఇటు వారి సంక్షేమానికి సంబంధించి పెన్షన్ కానీ అలాగే ఇటు ఉచిత ఇళ్ళు, రేషన్ ఇటువంటి అంశాలు అనేవి ఆయా వర్గాలకు సంబంధించిన ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ కి సంబంధించిన ప్రజల్ని వారి జీవన స్థితులు అలాగే వారికి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ హామీలు ఉపయోగపడతాయని చెప్పి ఆయా రాజకీయ పార్టీలు భావిస్తున్న పరిస్థితి. కానీ దీనివల్ల సమాజానికి నష్టం చేకూరుతుంది. కానీ పూర్తిగా వారు పనిచేయడానికి ఇష్టపడిన వారిగా తయారవుతారు అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాత్రం ఎన్నికలకు ముందే ఈ ఉచితాలను ప్రకటించడాన్ని మాత్రం సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. థాంక్యూ గోపి.